10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా నంద్యాల జిల్లా విద్యాశాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఫెయిల్ అయిన విద్యార్థులను వెనుకంజలో ఉంచకుండా వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ అధికారులు నడుం బిగించారు. నంద్యాల జిల్లాలో ఎస్ఎస్సి సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నట్లు డిప్యూటీ డిఈఓ వెల్లడించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రెమెడియల్ క్లాసులను నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ఉన్న సందేహాలను నివృత్తి చేసి వారిని పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఏడాది సప్లిమెంటరీలో 100% ఫలితాలు సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పాఠశాలల అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నాడు నేడు పథకం కింద చేపట్టిన పెండింగ్ పనులను వేసవి సెలవుల్లోపే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని విద్యాశాఖ అధికారులు వివరించారు. నంద్యాల జిల్లాలో అడ్మిషన్స్ విషయం కానీ 10th క్లాస్ ఫెయిల్ అయిన విద్యార్థులకు రెమెడియల్ క్లాసెస్ గురించి మరి జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. మరి మన జిల్లాలో అయితే 3450 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 86% రిజల్ట్ మనకు వచ్చింది. ఆయన కూడా మనది 19వ ప్లేస్ స్టేట్లో ఉండడం వల్ల మరి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ప్రతి పాఠశాలలో రెమెడియల్ క్లాసెస్ జరుగుతున్నాయి. రెమెడియల్ క్లాసెస్లో సబ్జెక్ట్ టీచర్స్, హెడ్ మాస్టర్స్ కంపల్సరీ అటెండ్ అవుతున్నారు. వారికి కావాల్సిన గైడెన్స్ ఇస్తూ వాళ్ళను ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. ఈసారి ఎవరైతే ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ కూడా మన ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అయితే 100% పాస్ చేసేదానికి కృషి చేస్తున్నాము. ఖచ్చితంగా కూడా మనం 100% మరి సక్సెస్ అవుతాము. అందరినీ కూడా పాస్ చేస్తాము. అందరినీ కూడా మా టీచర్లు వాళ్ళ శక్తి కొలది వాళ్ళు చదివిస్తున్నారు, క్లాస్కి అటెండ్ అయ్యడం ప్రోత్సహిస్తున్నారు. అందరికి కూడా మరి రమ్మని ఫోన్ కాల్ చేసి పిలిపించి మరి వాళ్ళు కూర్చోబెట్టి చదివిస్తున్నారు. అది విషయం 10th క్లాస్ రిజల్ట్స్ గురించి. మరి అడ్మిషన్లు కూడా మనది మొత్తము మనకు 14,000 గవర్నమెంట్ టార్గెట్ పెట్టింది. 14,000లో ఇప్పుడు 50 పేపర్స్ 7,000 ఆల్రెడీ అడ్మిట్ చేశారు. ఈ 7,000కి ఇంకా 7,000 మెంబర్స్ చేర్చుకోవాలా. అయితే గవర్నమెంట్ ప్రకారం అయితే మనకు 6,000 మంది గవర్నమెంట్ స్టూడెంట్స్ ఉన్నారు బయట. వాళ్ళందరినీ కూడా అడ్మిషన్ తీసుకునే ప్రతి ఎంఈఓ ఆధ్వర్యంలో ఆడ ర్యాలీలు కానీ పేరెంట్స్ని మోటివేట్ చేసి పిల్లలు తీసుకుంటున్నారు. మరి ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా ఒక 1000 మెంబర్స్ రిమైనింగ్ వాళ్ళు కూడా మనం తీసుకోవాలా. గవర్నమెంట్ ఎన్నో వినూత్నమైన పథకాలు మనకు అందజేస్తుంది. ఆ పథకాలను పేరెంట్స్కి వివరించేసి మరి ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులు ఎవరైతే ఫీజు కట్టలేని వాళ్ళు ఉంటారో తల్లిదండ్రులు ఒప్పించి వాళ్ళని కూడా అడ్మిషన్ తీసుకునేదానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఏదేమైనా కూడా అడ్మిషన్స్ విషయంలో కూడా గవర్నమెంట్ ఏమైతే మాకు నిర్దేశించిందో ఖచ్చితంగా దాన్ని కూడా అధిగమిస్తామని అయితే తెలియజేయడం చేస్తుంది. నేడు వర్క్స్ కొత్త ఫండ్స్ ఏమి ఇవ్వలేదు. కానీ నాడు నేడు వర్క్స్ మీద ఇంతకుముందు ఏదైతే హెడ్ మాస్టర్ అకౌంట్లో డబ్బులు మిగిలినాయో మన కలెక్టర్ గారు మన రివ్యూ మీటింగ్ పెట్టేసి అందరూ కూడా వర్క్ స్టార్ట్ చేయాలా, సమ్మర్ హాలిడేస్లోనే పనులు అయిపోవాలని చెప్పి ఉన్నారు. దాన్ని మేడం గారి ఆదేశం ప్రకారము ప్రతి హెడ్ మాస్టర్ కూడా వాళ్ళ డబ్బులు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళ పాఠశాలకు ఏదైతే అత్యవసరమో దాని మీద పని చేస్తూ ఆ పనులు పూర్తి చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. పనులు కూడా స్టార్ట్ అయినాయి. మన స్కూల్ తెరిచే టయానికి నాడు నేడు కింద ఉన్న ఫండ్స్ ఏమైతే నిర్దేశించున్నారో ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి. 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు మార్నింగ్ 8 నుంచి 12:15 వరకు అయితే క్లాసులు జరుగుతూ ఉన్నాయి మన జిల్లాలో. ప్రతి హెడ్ మాస్టర్ కూడా పాఠశాలకు అటెండ్ అవుతున్నాడు. టైం టేబుల్ కూడా గవర్నమెంట్ ఒకటి పంపించింది ఏ పిల్లలకి ఎప్పుడు తీసుకోవాలని. కానీ కొన్ని సబ్జెక్టులలో పిల్లలు స్కూల్ను బట్టి ఒక సబ్జెక్ట్ని ఫెయిల్ అయింటారు కాబట్టి ఆ హెడ్ మాస్టర్కే మనము వాళ్ళకి ఇచ్చాము. ఎలాంటి వాళ్ళ విద్యార్థులు ఆ పరిస్థితులు బట్టి టైం టేబుల్ ఫిక్స్ చేసుకోమని. ఆ టైం టేబుల్ ఆదేశ ప్రకారము హెడ్ మాస్టర్లు రెమెడియల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి అందరినీ పాస్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తున్నాము.